హలో అండి అందరికీ. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమవుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం రేపు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ని అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతూ ఉంది. అయితే ఈ సందర్భంగా అందరి కళ్ళు ఒక వ్యక్తి మీద ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరంటే వైసీపీ పార్టీ అధినేత. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఆయన అసెంబ్లీ సమావేశ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుందన్నమాట. ఎందుకంటే వరుసగా 60 రోజులు ఎవరైనా కానీ సరైన కారణం రీత్యా సెలవు పెట్టకపోతే వాళ్ళ యొక్క సభ్యత్వం అనేది ఆటోమేటిక్గా రద్దు అవుతుందన్నమాట. అయితే ఈ సందర్భంగా సభ్యత్వం రద్దు అవుతే పులివెందులకి ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అని చెప్పేసి ఒక ఆసక్తి అయితే నెలకొని ఉండటం జరిగింది. ఇప్పటికే స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది. ఒకవేళ మీరు ఆటోమేటిక్గా రాకపోతే మీ సభ్యత్వం రద్దు అవుతుంది, కాబట్టి వస్తారా రాదా అన్నట్లుగా ఒక చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట. అయితే ఈ చర్చ నడుస్తున్న సందర్భంలో వైసీపీ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన రేపు ప్రవేశపెట్టబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏదైతే 11 సీట్లు గెలిపించి అసెంబ్లీకి పంపించారు కదా, ఈ తీర్పుని ఒకవేళ ఉల్లంఘపరిస్తే ప్రజల యొక్క తీర్పుని ఉల్లంఘపరిచినట్లే కాబట్టి ప్రజల యొక్క తీర్పుని ధిక్కరించినట్లే కాబట్టి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. అలాగే 11 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ని విమర్శించడంతో పాటు 6 గ్యారెంటీలకి ఎంత నిధులు కేటాయించారో కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నలు అడుగుతారు అని చెప్పేసి వైసీపీ పార్టీ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రజలిచ్చిన తీర్పుని ధిక్కరించడం ఇష్టం లేకనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉంది. ఈ యొక్క ఇష్యూ మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.